అదే అడుగుతున్నా, మీ ద్వారా అడుగుతున్నా, ఎక్కడైనా ఒక్కడైనా సరే నాకు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేదు, లేదా నాది డిజిటలైజేషన్ చేస్తే నా ఓటర్ ఫారం పూర్తి చేస్తే డిజిటలైజేషన్ చేయలేదు, ఈ ప్రక్రియలో బిఎల్ఓ దగ్గరికి పోతే పని కాకపోతే పైన బిఎల్ఓ సూపర్వైజర్స్ ఉంటారు, బిఎల్ఓ సూపర్వైజర్ పైన రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు, రిటర్నింగ్ ఆఫీసర్ పైన జిల్లా ఎన్నికల అధికారి ఉంటారు. ఎవరికైనా సరే ఫిర్యాదు చేయొచ్చు. ఎన్నికల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుంది. ఇందులో ఎక్కడా కూడా అవకతవకలనే ఉండవు. ఒక్క నెల్లూరులోనే కాదు, ఎక్కడా జరిగేదానికి ఆస్కారం లేదు, జరగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే నేను ఇప్పుడు దాకా చెప్పింది. ఎక్కడైనా ఈ అవకతవక జరిగింది, చాలా స్పష్టంగా చెప్తున్నా, ఈ నెల రోజుల పాటు జరిగే ఈ ప్రక్రియలో ఒక్క ఓటు తొలగించేది ఉండదు, ఒక్క ఓటు చేర్చేది ఉండదు. కనీసం అది కూడా తెలుసుకోలేకపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా. ఈ నెల రోజులు జరిగే ప్రక్రియలో ఓటు తొలగింపు ఉండదు, ఓటు చేర్చేది ఉండదు. దయచేసి తెలుసుకోమని చెప్పి అడుగుతున్నా. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారులకు ఇవ్వండి, రిటర్న్గా ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్తారు. అనేక రూపాలు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి. ఎక్కడ ఏ ఒక్కదోయా పలానా రూప్ కుమార్ ఓటు తొలగించారు, పలానా చంద్రశేఖర్ రెడ్డి గారు ఓటు తొలగించారు, తీసేశారు, డిజిటలైజేషన్ చేయలేదు, ఈ కుటుంబంది ఫారం ఫిల్ చేస్తే డిజిటలైజేషన్ ఎక్కడైనా ఒక్క ఆధారమైనా చూపిస్తారని చెప్పి అడుగుతున్నా. ఇది ఇంతకంటే దుర్మార్గం ఒకటి ఉండదు. నారాయణ సార్ గారు రోజుకు 3-4 సార్లు టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు ఈ ఎస్ఆర్ మీద. ఇవాళ ఉదయాన్ని కూడా పెట్టాడు. ఎక్కడా కూడా చిన్నపాటి పొరపాటులకు తావివ్వకుండా ఏ పార్టీ వారైనా సరే నియోజకవర్గంలో నివసిస్తుంటే అక్కడ ఉండేదానికే ఆయన ఇష్టపడితే ఒక్క ఓటు కూడా డిజిటలైజ్ చేయకుండా ఉండడానికి వీలు లేదు. ఎంట పడుతున్నాడు మా పార్టీ నాయకుల వెంట. ఇంకా 72% అయింది, ఎందుకని మీరందరూ ప్రతి ఒక్కరి ఇంటికి పోండని రోజుకి 4 సార్లు మాకు టెలికాన్ఫరెన్స్ పెట్టి నారాయణ సార్ గారు మంత్రి హోదాలో ఉండి, అత్యంత బిజీ మంత్రిగా ఉండి కూడా ఇవాళ క్యాబినెట్ మీటింగ్ కాసేపట్లో ఇవాళ ఉదయాన్నే టెలికాన్ఫరెన్స్ తీసుకొని 72% అయింది మన నియోజకవర్గంలో. ఇంకా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో 75% దాటాలా, 80% దాకా రీచ్ అవ్వాలని చెప్పి మా పార్టీ నాయకులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా కూడా నారాయణ సార్ గారు ఈ ఎస్ఆర్ ప్రక్రియలో మీరు ఈ విధంగా చేయండి, అవుట్ ఆఫ్ ద వే చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు తీసేయండి అనే మాట పదం నారాయణ సార్ నోట్లు ఈరోజు దాకా రాలా, భవిష్యత్తులో కూడా రాబోదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రక్రియలో ఈ ఎస్ఆర్ యొక్క ప్రధాన ఉద్దేశం ఎవరైతే అర్హుడైన ఓటర్ ఉన్నాడో వాడు ఉండాలా, అనర్హులైన వాళ్ళు ఉండకూడదు. 4 రకాలు ఉంటాయి తీసేసే. ఇప్పుడు దీంట్లో చనిపోయినటువంటి వ్యక్తులు, డబుల్ ఎంట్రీలు, శాశ్వతంగా నాకు ఇక్కడ వద్దు, నేను మా ఊర్లో ఉంటాను, నా ఓటు ఇక్కడ వద్దని చెప్పుకునే 3వ వారు, 4వది నాట్ ట్రేస్డ్. ఇప్పుడు నేను చెప్పానే ఎగ్జాంపుల్, 15/6/43 డోర్ నెంబర్లో 28 ఓట్లు ఉన్నాయి. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, వాటిని నాట్ ట్రేస్డ్ అంటాం. ఈ 4 రకాల వారి ఓట్లు ఎవరైతే లేరో, ఎవరైతే చనిపోయారో, ఎవరైతే డబుల్ ఎంట్రీ ఉందో, ఎవరైతే నాకు ఇక్కడ వద్దు నా స్వగ్రామంలోనే పెట్టుకుంటానన్నారో వాళ్ళవి మాత్రమే ఇదవుతాయి తప్ప ఎక్కడ అర్హుడైనటువంటి ఏ ఒక్క ఓటు తొలగించబడదు. జన్మదిన శుభాకాంక్షలు. మా ప్రీతమ నాయకులు, ఆదర్శప్రాయులు, ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ మీ అభిమానులు బాణా శ్రీనివాసరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు సంఘం, కర్నాటి రవీంద్రారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సంఘం, కంచర్ల సురేష్ నాయుడు, టీడీపీ నాయకులు జెండా దిబ్బా, పిట్టు పట్టాభిరామిరెడ్డి, సంఘం సొసైటీ డైరెక్టర్ పెరమన, షేక్ బాబు, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు తలుపులూరు.